guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So ఇప్పుడు వచ్చేసి మేము లీడ్స్లో ఉన్నామన్నమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్మస్ మార్కెట్. మేము క్రిస్మస్ మార్కెట్కి కోసం అని చెప్పేసి లీడ్స్కి వచ్చాము. సో క్రిస్మస్ మార్కెట్కి ఈ ఇయర్ అయితే నేను ఒక వీడియో కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్ నేను బర్మింగం చేశాను అనమాట. క్రిస్మస్ మార్కెట్ సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి మేమైతే కార్ని పార్క్ చేసాము. ఈ బిల్డింగ్లో కార్ పార్క్ చేసేసి ఇప్పుడు బై వాక్ వెళ్తున్నాం అనమాట. ఇంకా సిటీ సెంటర్ కాబట్టి ఏమైనా చూద్దాం అనుకుంటున్నాము. బట్ మాకు ఎక్కువ టైం లేదన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేము మళ్ళీ 5 కల్లా రిటర్న్ అవ్వాలి. సో క్రిస్మస్ మార్కెట్ ఒకటి చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లక్కీగా ఈరోజు కొంచెం ఎండ వస్తుంది, అదర్వైజ్ ఈ టైంకి ఫుల్ చీకటి పడిపోయి చలిగా ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి మాల్కి వచ్చేసాం అనమాట. ఇంకా చీకటి పడలేదు. యాక్చువల్లీ మేము 2K 3K ఎలాగో చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వచ్చాము. సో దట్ ఇంటికి కూడా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అదంతా ఏం లేకుండా ఉంటుందని చెప్పి. బట్ సర్ప్రైజింగ్లీ ఈరోజు చాలా లైట్ ఎక్కువ ఉందన్నమాట. 3 టైం ఎంత ఆల్మోస్ట్ 2:30 అయింది. బట్ స్టిల్ ఇది చాలా లైటింగ్గా ఉంది. సో చాలా పెద్ద మాల్ అనమాట. జస్ట్ దీనికి పక్కనే క్రిస్మస్ మార్కెట్ ఉంది. సో ఓకే, మాల్ చూద్దాము, ఏమైనా షాప్ చేసేది ఉంటే షాప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడైతే వచ్చేసాము. మాల్ అయితే చాలా పెద్దది అనమాట. అండ్ ఇది ఓపెన్ మాల్, బోత్ 4 సైడ్స్ నుంచి ఉంది. సో ఓపెన్ అయ్యేసరికి చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా. సో ఇదొక ఎంట్రన్స్, చాలా బాగుందన్నమాట. పైన చూసారా? సో యాక్చువల్లీ ఇది అన్ప్లాన్డ్ అనమాట. మేము మా ఇంటి దగ్గరలోనే ఒక 15 మినిట్స్ అలా డిస్టెన్స్లో ఒక విలేజ్లో మార్కెట్ ఉంటుందన్నమాట. ఎవ్రీడే వీక్లీ మార్కెట్స్ ఉంటాయి. సో ఆ వీక్లీ మార్కెట్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. అయితే అక్కడ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. బట్ అక్కడ ఏమి ఎక్కువ లేవన్నమాట షాప్స్. సో మేము డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటూ ఓకే లీడ్స్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో వచ్చేసామన్నమాట. సో కొంచెం సేపట్లో మాల్లో అంతా టైం స్పెండ్ చేసాము, అంతా ఎక్స్ప్లోర్ చేసాము అనమాట. ఏమేమి షాప్స్ ఉన్నాయి అట్లా అంతా చూసేసి బయటకు వచ్చేసాము. ఇంకా మాల్ నుంచి బయటికి రాగానే క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది మార్కెట్ కాదు కానీ అట్లాంటి కొన్ని క్రాఫ్ట్స్ అవి స్టోర్స్ ఉన్నాయన్నమాట, స్టాల్స్ లాగా. సో అవి చూస్తూ ఇంకా క్రిస్మస్ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తున్నాము. సో క్రిస్మస్ మార్కెట్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ స్క్వేర్స్లో ఉన్నాయన్నమాట. ఇది ఒక స్పేస్. ఇక్కడంతా ఫుడ్ ఉంది, బర్గర్స్, హాట్ చాక్లెట్, సూప్. సో ఇలా డిఫరెంట్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మ్యాప్ పెట్టారనమాట. సో ఈ మ్యాప్ చూసాము ఇప్పుడే, మాకు అర్థమైంది. ఒకటే దగ్గర కాకుండా డిఫరెంట్ స్పాట్స్లో ఉన్నాయి క్రిస్మస్ మార్కెట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇదైతే కవర్ చేస్తాము. బట్ ఏం ఫుడ్ తినాలనుకోవట్లేదు. ఒకసారి అంతా చూసిన తర్వాత ఏం తినాలని చెప్పేసి డిసైడ్ అవుతాము. ఫస్ట్ అయితే నాకు స్పైసీగా మనం తినాలనిపిస్తుంది. ఇది ఏమంటారు, ఇది ట్రైన్ స్టేషన్ అనమాట. సో ఇటు సైడ్ కొంచెం ఉంది, ఇదంతా బార్. సో క్రిస్మస్ మార్కెట్ అంటేనే ఎక్కువ వైన్, హాట్ చాక్లెట్, ఇంకా ఫుడే. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ కవర్ చేద్దాం రా, ఇక్కడ వెళ్దాం. జస్ట్ వన్ ఈ సంథింగ్ స్పైసీ. సో క్రిస్మస్ మార్కెట్కి మేము ఎస్పెషల్లీ వెళ్ళేది ఫుడ్ కోసం అనమాట. ఫుడ్ అంటే మాకు చాలా ఇష్టం. అంటే ఫుడ్ అంటే ఇష్టం కాదు, అలా డిఫరెంట్గా తినడం ఇష్టం అనమాట. సో దాంతోపాటు నాకు క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో క్రిస్మస్ మార్కెట్స్లో మనకి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అవన్నీ ఎక్కువ పెడుతుంటారు. సో అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉందన్నమాట. వాళ్ళు అక్కడే చేస్తున్నారు కూడా. సో నాకు మంచిగా అనిపించింది చూసినప్పుడు. అండ్ ఇది ఒక్కొక్క బ్రేస్లెట్ 4 pounds అలా ఉంది. సో నేనైతే ఒక 5 pounds ఒకటి, 4 poundsవి ఇంకా ఒక 2 తీసుకున్నాను అనమాట బ్రేస్లెట్స్. బ్రేస్లెట్స్ తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఐ థింక్ 4 pounds అలా పడింది. చాలా వర్త్ అనిపించింది. ఇంతకుముందు ఎక్కువ నేను హ్యాండ్ క్రాఫ్ట్స్ అట్లా చూసేదాన్ని. బట్ ఈ మధ్య ఎందుకు నాకు జ్యువెలరీ ఎక్కువ నచ్చుతుంది అనమాట. మినిమల్ జ్యువెలరీ అది కూడా. సో ఇక్కడ ఈ టైం కొన్ని స్టోర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. నేనైతే మినిమల్ జ్యువెలరీ చూసాను కానీ నాకు ఎక్కువ ఏం నచ్చలేదు. ఎస్పెషల్లీ నాకు చూస్తే అర్థమవుతుంది అనమాట అది కలర్ పోతుంది అని చెప్పేసి. ఇంకా నేను కొన్ని యూజ్ చేశాను. లైక్ లోకల్ స్టోర్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక 1-2 వాషెస్ తర్వాత, ఒక 2-3 times వేట్ చేసిన తర్వాత అవి కలర్ పోయడం, అలా ఫేడ్ అయిపోవడం అలా అయిపోతుంది. సో తీసుకునేది ఏదో ఒక 20-30 pounds పెట్టినా కూడా మంచిగా తీసుకుంటే అది కొన్ని రోజులు ఉంటుంది కదా అనిపించింది. సో ఇట్లా పెడతారనమాట. మనం ఫుడ్ తీసుకుని వచ్చి ఇక్కడ నించొని తినచ్చు. బట్ ఇవన్నీ డర్టీగా ఉన్నాయి. సో జైంట్ వీల్ ఉందన్నమాట, వీల్ ఆఫ్ లైట్ అని చెప్పేసి. లైట్ ఆఫ్ వీల్ ఆఫ్ లైట్ సంథింగ్. సో అక్కడికి వెళ్ళడానికి మ్యాప్స్ పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి కొరియన్ ఆర్డర్ తీసుకున్నాము. అక్కడ ఉన్న ఆప్షన్స్లో నాకు ఇదే బెటర్ అనిపించింది. ఇది నేను చైనాటౌన్ లండన్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను, చాలా బాగుంది. అక్కడ తిన్నది టేస్టీగా లేకపోయినా బట్ ఫైన్ అనమాట. ఇంకా చీజ్ ఉంటుంది కాబట్టి చీజ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట, అది కూడా మోజరెల్లా చీజ్. సో బాగుంది అనమాట. ఇంకా దానిపైన వేసిన సాస్ కూడా చాలా బాగున్నాయి. We paid 10 pounds for one hot dog, a bit pricey అనిపించింది. క్రిస్మస్ వీల్ దగ్గరికి వచ్చేసాము. సో నైస్ కదా.
చాలా బాగుంది. అసలు ఈరోజు ఎందుకో 3:30 అయినా కూడా ఇంకా లైట్ ఉంది. చీకటి ఉంటే ఇంకా బాగుండేదేమో కదా. చాలా వింటేజ్ బిల్డింగ్ అనమాట. ఇదేంటో ఇక్కడ క్రిస్మస్ వీల్ ఉంది అండ్ అక్కడ కూడా కొన్ని క్రిస్మస్ స్టాల్స్ ఉన్నాయి. అసలు ఈ క్రిస్మస్ మార్కెట్లో ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ మెరీ గో అరౌండ్. నేను ఫస్ట్ టైం చూసాను. దీన్ని అసలు చూడగానే షాక్ అనమాట. ఇక్కడ ఇది ఉందని నాకు తెలియదు. ఇది నేను ఫోర్త్ టైం క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నాను. అంటే డిఫరెంట్ సిటీస్లో చూసాను, కానీ ఫస్ట్ టైం అనమాట ఈ మెరీ గో అరౌండ్ చూడగానే డిసైడ్ అయిపోయాను ఇంకా డెఫినెట్గా ఎక్కాల్సిందే అని చెప్పేసి మనీని కూడా కన్విన్స్ చేసి ఎక్కిచ్చేసాను. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. అసలు ఎంత కలర్ఫుల్ ఉందంటే అది అసలు క్రిస్మస్ కలర్స్ అంటే అవే అనిపించింది నాకు. దీనికి వచ్చేసి వాళ్ళు 4 pounds ఛార్జ్ చేశారనమాట. అరౌండ్ 5 minutes అలా తిప్పారు. చాలా 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 బాగుంది. కెమెరా నేను పట్టుకోలేదు అనమాట, మనీ పట్టుకున్నాను. సో అందుకే నేను నా ఫోన్ లో వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో కెమెరా పక్కన పెట్టేసి నేను నా ఫోన్ లో తీస్తున్నాను అనమాట. సో ఇది నేను షార్ట్స్ లో పెడతాను, లైక్ నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పేసి. కానీ అసలు ఎంత బాగుందంటే అసలు ఆ కలర్స్ కోసం ఎక్కచ్చు. చాలా చాలా బాగుంది. ఎక్కకుండా పక్కన నుంచి చూసినా కూడా చాలా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఇంకా పక్కన ఐస్ స్కేటింగ్, తర్వాత కొన్ని గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ అట్లా వెళ్ళామన్నమాట. గేమ్స్ ఆడాలని అసలు ఇంట్రెస్టే లేదు ఫస్ట్. ఓకే అంతా ఒక రౌండ్ వేసేద్దాం అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఈ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా డార్ట్స్ గేమ్ అనమాట. ఇది మనం ఆ డాట్ ఆ కార్డ్కి వేయాలి. ఐ థింక్ 4 అలా వేస్తే మనకి ఒక చిన్న గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. 4 కార్డ్స్కి వేస్తే ఒక విన్ అలా ఉందన్నమాట. మనీ ఆడదాం అన్నాడు, కానీ నాకైతే అసలు హోప్స్ లేవన్నమాట. మనకి ఎందుకు వస్తుందిలే అనుకున్నాను. కానీ మనీ వేయగానే ఫస్ట్ నుంచి ఎవ్రీ డాట్ ఎగ్జాక్ట్ స్టిక్ ఆ కార్డ్కి అయితే స్టిక్ అయింది. ఫుల్ షాక్ నేనైతే. చాలా మంచిగా అనిపించింది. బట్ ఏమైందంటే మేము కార్డ్స్ తక్కువ తీసుకున్నాం అనమాట. సో మేము తీసుకున్న కార్డ్స్కి ఒక విన్ అవ్వగలం. దానికి ఈ చిన్న బఫెలో వచ్చింది. బుజ్జిగా బర్రెపిల్ల చాలా చాలా క్యూట్ గా ఉంది. సో ఈ గేమ్ విన్ అయ్యాం కదా, ఇంకా కాన్ఫిడెన్స్ లో నెక్స్ట్ గేమ్ కూడా ఆడదాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే కదా అని చెప్పేసి అది కూడా 3 balls 5 pounds కాకుండా మేము ఎక్కువ తీసుకుందాం అని చెప్పేసి 7 balls 10 pounds పే చేసి తీసుకున్నాము. బట్ అది ఫుట్బాల్ అనమాట. అసలు ఎందుకో అంటే ఎగ్జాక్ట్ దానికి టచ్ అవుతుంది కానీ అసలు అవ్వట్లేదు. ఇక్కడైతే ఒక్క బాల్ కూడా పడలేదు 7 balls కి. సో ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఫైన్, ఆల్రెడీ ఒక చిన్న క్యూట్ బొమ్మ వచ్చేసింది కాబట్టి దాన్ని ఇంకా జస్ట్ ఒక హాట్గా తిన్నాం కదా అని చెప్పేసి ఒక షవర్మా తీసుకున్నాము. ఇంకా షవర్మా తిన్న తర్వాత మళ్ళీ డెజర్ట్కి ఏమైనా కావాలి కాబట్టి చూరోస్ తిన్నాము. ఇంకా క్రిస్మస్ మార్కెట్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైసీ. చాలా చాలా ప్రైస్ ఉన్నాయి. ఇవి మనకి చుర్రోస్ జనరల్లీ 7 pounds 6 pounds అట్లా ఉంటుంది అనమాట బయట స్టోర్స్లో. కానీ ఇక్కడ ఐ థింక్ 11 pounds అట్లా పడినట్టుంది. సో మళ్ళీ దాని మీద ఫ్లేవర్స్ కోసం అనమాట నేనైతే నటలా తీసుకున్నాను. మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్. సక్సెస్ఫుల్గా క్రిస్మస్ మార్కెట్ అయితే చూసేసాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా ఫుడ్ తిన్నాము, ఇంకా గేమ్స్ కూడా ఆడాము. చాలా బాగుంది. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మా ఇంటికి 1 hour అనమాట జర్నీ. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మనీ నా కోసము డార్ట్స్ గేమ్ ఆడాడు. దానికి ఇది వచ్చింది అనమాట. ఎంత క్యూట్ ఉంది కదా, చిన్ని బఫెలో. ఏం ఎక్కువ షాపింగ్ చేయలేదు అనమాట. అంటే షాప్ చేసే ఎంత మంచిగా అయితే అక్కడ ఏం లేవు. ఇవి 3 bracelets తీసుకున్నాను. చాలా మినిమల్. ఇప్పుడు దీనికి ఎలిఫెంట్ వచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ 3 కలిపి ఐ థింక్ 10 pounds అనుకుంటాను. తర్వాత ఒక జపనీస్ స్టోర్కి వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో తీయలేదు నేను. ఇది హ్యాజల్నట్ ఫ్లేవర్ కాఫీ. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కాన్సన్ట్రేటెడ్ మాచా అనమాట. ఇది 1 or 2 liters వాటర్లో యాడ్ చేసుకొని తాగేసేయడమే. ఇది చాలా బాగుంటుంది, మాచా లవర్స్కి బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 hour అలా ఉంటుంది అనమాట మా ఇంటికి డ్రైవ్. సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసేసాను. అసలు చాలా టైర్డ్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.